ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు కనుక దుస్థానాల్లో ఉంటే, అంటే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ స్థానాల్లో కనుక కేతు ఉంటే ఎటువంటి పాజిటివ్ అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు వీడియోలో రాహువు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో కేతువు కనుక దుస్థానాల్లో ఉంటే 6th హౌస్, 8th హౌస్ అలాగే 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, కేవలం మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడా లేకపోతే బెనిఫిక్ రిజల్ట్స్ కూడా ఇస్తాడా, యోగించడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా 6th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే ఇది చాలా మంచి ప్లేస్మెంటు మ్యాలిఫిక్ ప్లానెట్ అయినటువంటి కేతువుకి. కేతు యొక్క పోర్ట్ఫోలియోస్ ప్రధానంగా చూసినట్టయితే స్పిరిచువాలిటీ అనేది మెయిన్ పోర్ట్ఫోలియోగా అందరూ చెప్తూ ఉంటారు. అయితే అదే కాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్, అందులో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషను, అందులో జాబ్ చేయడము, అందులో రీసెర్చ్ చేయడము, అలాగే ఆస్ట్రాలజీ వంటి సబ్జెక్టులో డీప్ నాలెడ్జ్ ఉండడము, దాంట్లో ఎంతో సాధన చేయడము, హై ఇంట్యూషన్ పవర్ అనేది కేతు యొక్క లక్షణం. ఇలాంటి చాలా పోర్ట్ఫోలియోస్ని కేతు రూల్ చేస్తూ ఉంటాడు. అలాగే వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడానికి కూడా కేతు యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అటువంటి సమయంలో చైన్ స్మోకర్స్గా ఉండడము, ఎక్కువగా ఆల్కహాలిక్స్గా ఉండడము, ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి కొన్ని రిజల్ట్స్. అయితే కేతువు పదవీ ప్రాప్తి కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చి సడన్గా ధనయోగం కావచ్చు, రాజయోగం కావచ్చు ఇచ్చేటువంటి ప్లానెట్ కేతు. కేతు యొక్క మహాదశ 7 సంవత్సరాలైనా కానీ చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తూ జాతకుని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్లానెట్ కేతువు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ పవర్ఫుల్ ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది కేతువు. ఇక కేతు 6th హౌస్లో కనుక్కున్నట్టయితే, అటువంటి సమయంలో కేతు మహాదశ జరుగుతున్నట్టయితే ఆ జాతకుడికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్, గవర్నమెంట్ జాబ్కి చాలా మంచి ఛాన్సెస్ ఉండడము, అలాగే స్పోర్ట్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వారు మంచి స్పీకర్స్గా, ఒరేటర్స్గా, మంచి వక్తలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది 6th కేతు ఉన్నటువంటి వ్యక్తులకి. ఈ విధంగా కేతు 6th హౌస్లో ఉండి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ముఖ్యంగా కేతు కనుక 6th హౌస్లో ఉండి గురువుతో ఉన్నట్టయితే, అదే గురువు ఇల్లయి అంటే ధనస్సు కానీ మీనం కానీ గురుకేతువులు కలిగి ఉన్నట్టయితే, అంటే ధనస్సు కానీ మీనం కానీ 6th హౌస్ అయ్యి అందులో గురుకేతువులు ఉంటే అది ధనయోగానికి, రాజయోగాలకి, అలాగే ప్రొఫెషన్లో మంచి హైట్స్ రీచ్ అవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే ఆధ్యాత్మిక సాధన అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి జాతకులకి. కేతు ఎప్పుడైతే గురువుతో కలిసి ఉంటాడో, గురువుతో చూడబడుతూ ఉంటాడో, ముఖ్యంగా ఆ జాతకుడికి మెటీరియలిస్టిక్ సక్సెస్ అలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆ రెండూ కూడా ప్యారలల్గా నడుస్తుంటాయి. కాబట్టి అది చాలా మంచి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా కేతువు దగ్గర ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, కేతు దుస్థానంలో కాదు ఏ స్థానంలో ఉన్నా గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాడు కేతువు. అదేవిధంగా దుస్థానంలో కేతు ఉన్నప్పుడు కూడా గురువు కనుక 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ కేతువుని చూస్తున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు కేతువు ఆ హౌసెస్లో ఉన్నప్పటికీ కూడా. కేతు గురువుతో కలిసి ఉండడం కంటే కూడా గురువుతో చూడబడుతూ ఉండడం అనేది చాలా మంచి ఆస్పెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే 5th or 9th ఆస్పెక్ట్తో కేతువుని చూస్తాడో, కేతువు కూడా గురువుని 5th or 9th ఆస్పెక్ట్తో చూస్తూ ఉంటాడు. కాబట్టి పరస్పర వీక్షణ అనేది ఉంటుంది. ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి సహాయపడేటువంటి ఒక కాంబినేషన్. ఇక 6th హౌస్ విషయానికి వచ్చినట్టయితే, 8th హౌస్ విషయానికి వచ్చినట్టయితే, 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సీక్రెట్స్. అంటే కొంత ఈ ఆస్ట్రాలజీ కావచ్చు, శాటిలైట్స్, ఆస్ట్రానమీ, ఇటువంటి సబ్జెక్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ ఉండడము, అంటే ఊహాశక్తి ఎక్కువగా అవసరమైనటువంటి ఫీల్డ్స్లో వీరి ప్రతిభను చాలా బాగా కనపరచడము, అలాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో మంచి ఎడ్యుకేషను, అందులో రీసెర్చ్ చేసి రాణించడము, అందులో మంచి కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ఇవన్నీ కూడా కేతు జాతకుడికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్. 8th హౌస్లో ఉన్నటువంటి కేతువు, మార్స్,
శాటర్న్ ఇటువంటి ప్లానెట్స్తో మంచి రిలేషన్లో ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే రాహులాగే సర్జన్స్కి, డాక్టర్స్కి మంచి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కేతు ఎప్పుడైతే 6th హౌస్లో ఉండి శని, కుజ ఇటువంటి ప్లానెట్స్తో ఉంటాడో ఇది డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే 6th లార్డ్ అయ్యి కేతువు, కుజుడు లేదా శని కేతుతో 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది పోలీస్ డిపార్ట్మెంట్లో, నేర పరిశోధన సంస్థల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరికి వైద్య విద్యలో మంచి రాణింపు ఇవ్వడానికి కూడా ఇదే 8th హౌస్ అనేది సహాయపడుతుంది. వీళ్ళు మంచి హీలర్స్గా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండడము, మంత్ర సాధన కావచ్చు, ఇతర ప్రాక్టీసెస్, యోగా, మెడిటేషన్ ఇటువంటి వాటిలో మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉండి అందులో మంచి ప్రాక్టీస్ చేసి ఒక యోగా టీచర్గా యోగా నేర్పించడము, మెడిటేషన్ నేర్పించడము, దానివల్ల చాలామందికి ఒక మంచి హీలర్గా పేరు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ చేస్తాడు కేతువు 8th హౌస్లో ఉంది. కాబట్టి 8th హౌస్ కేతు అనేది ఎప్పుడూ కూడా మ్యాగ్నిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడకూడదు. ఇది చాలా విశిష్టమైనటువంటి ఒక కెరియర్ని, ఒక మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది కేతు 8th హౌస్ ప్లేస్మెంట్. అటువంటి వారు ఆధ్యాత్మిక రంగంలో చాలా మంచి ప్రగతిని సాధించి ఆధ్యాత్మిక సాధన కూడా చేస్తూ స్పిరిచువల్ పాత్రలో మంచి సక్సెస్ని, మంచి ఎక్స్పీరియన్సెస్ని, డివైన్ ఎక్స్పీరియన్సెస్ని పొందడానికి కూడా వీలుంటుంది కేతు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్ వల్ల. ఎందుకంటే వీళ్ళు సీక్రెటివ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అంటే చాలా గుప్తమైనటువంటి జ్ఞానము, ఆధ్యాత్మిక రహస్యాలు కావచ్చు, యోగా, మెడిటేషన్ ఇటువంటి వాటిల్లో మంచి పట్టును సాధించడానికి కేతు హెల్ప్ చేస్తాడు. ఇక 12th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే 12th హౌస్ అనేది కేతువుకి చాలా మంచి హౌస్గా మనం చూడాల్సి ఉంటుంది. చాలా కంఫర్టబుల్ హౌస్గా ఉంటుంది కేతువుకి 12th హౌస్. అయితే చాలామంది 12th హౌస్లో కేతు అనగానే లాసెస్, ఎక్స్పెన్సెస్, ఖర్చులు, ధన నష్టము, వ్యాపారంలో నష్టము అనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లో కేతు అటువంటి రిజల్ట్స్ని ఇవ్వడు. 12th హౌస్లో ఎప్పుడైతే కేతు ఉంటాడో ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. అది మోక్షానికి దారి తీసేటువంటి ఒక ప్లేస్మెంట్గా చెప్తాడు. ఎందుకంటే కేతు మోక్షకారకుడు. ఇటువంటి కేతు కనుక 12th హౌస్లో ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండడము, దైవభక్తి, మంత్ర సాధన, ఒక గురువు నుంచి మంత్రాన్ని తీసుకుని దాన్ని సాధన చేసి సిద్ధి పొందడము, ఇవన్నీ కూడా 12th ఉన్న కేతు ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. అయితే ఈ 12th హౌస్ కనుక గురువిల్లు కానీ చంద్రుడిల్లు కానీ అయినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని కేతు ఇస్తాడు. అది ఆధ్యాత్మిక చింతనకు చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అయితే అదే సమయంలో 12th హౌస్లో కేతు ఉండి, ఉదాహరణకి గురువు కనుక చూస్తూ ఉన్నట్టయితే ఆ వ్యక్తికి స్పిరిచువల్ ప్రోగ్రెస్సే కాకుండా మెటీరియలిస్టిక్ సక్సెస్ను కూడా ఇస్తాడు గురువు కేతు యొక్క మహాదశలో. కేతు ఎప్పుడైతే గురువు యొక్క ఆస్పెక్ట్ని తీసుకుంటాడో చాలా పాజిటివ్గా ఈ 12th హౌస్లో ఆ జాతకుడికి చాలా చాలా అద్భుతమైనటువంటి మెటీరియలిస్టిక్ సక్సెస్, ప్యారలల్లీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ రెండూ కూడా ఇచ్చి చాలా తృప్తికరమైనటువంటి జీవితాన్ని అందిస్తాడు కేతువు. అలాగే 12th హౌస్లో ఉన్న కేతువు ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ జాబ్స్ వీటికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. ఫారిన్లో సెటిల్మెంట్ కూడా కేతు యొక్క 12th హౌస్ చాలా సహాయపడుతుంది. 12th హౌస్లో ఉన్నటువంటి కేతువుతో శాటర్న్, అలాగే 9th లార్డ్, 12th లార్డ్ ఇటువంటి ప్లానెట్స్ కనుక్కున్నట్టయితే ఎవరికి ఎక్కువగా ఫారిన్ ల్యాండ్లో కెరీరే కాకుండా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, అక్కడే కంప్లీట్ లైఫ్ ఉండడానికి కూడా కేతు ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు అటువంటి ఈవెంట్స్ని. కాబట్టి ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ ల్యాండ్లో లాంగ్ కెరియర్కి వీటికి కేతు యొక్క ప్లేస్మెంట్ 12th హౌస్లో చాలా సహాయపడుతుంది. అలాగే 12th హౌస్ అనేది ఇమాజినేషన్కి సంబంధించినటువంటి హౌస్. 12th హౌస్లో ఎప్పుడైతే కేతు ఉండి బుధ, చంద్ర, శుక్ర ఇటువంటి ప్లానెట్స్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటాడో అటువంటి వారు మంచి ఊహాశక్తితో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉదాహరణకి మూవీ డైరెక్టర్స్గా కావచ్చు, ఒక మంచి రచయితగా కావచ్చు, ఏదైనా సరే క్రియేటివ్ టాలెంట్తో ఆ వ్యక్తి తమకు ఇమాజినేషన్తో చాలా అద్భుతమైనటువంటి వర్క్స్ని క్రియేట్ చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంలో కేతు 12th హౌస్లో ఉండి చాలా సహాయపడతాడు. అలాగే 12th హౌస్లో ఉన్న కేతువు ఆధ్యాత్మిక రంగంలో ఎప్పుడైతే
మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడో అదే సమయంలో ఇంట్యూషన్ కూడా చాలా బాగా ఇస్తాడు. డివైన్ ఇంట్యూషన్ అనేది ఎక్కువగా ఇస్తాడు కేతు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే. ఈ డివైన్ ఇంట్యూషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు ఆస్ట్రాలజర్గా, ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా, ఒక జ్యోతిష్యుడిగా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది వారికి ఇంట్యూషన్. ఇటువంటి ఆస్ట్రాలజీ కెరియర్లో మంచి హైట్స్ని రీచ్ అవుతారు 12th హౌస్లో ఉన్నటువంటి కేతు వలన. అయితే ఆ కేతు 12th హౌస్లో ఉన్నప్పుడు అది కనుక చంద్రుడిల్లు కావచ్చు, లేదా బుధుడిల్లు, గురువిల్లు, శుక్రుడిల్లు ఇలా అయినట్టయితే ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, ఇంట్యూటివ్ పవర్స్కి చాలా బాగా సహాయపడుతుంది. ప్రధానంగా చంద్రుడి యొక్క కలయిక కావచ్చు, ఇల్లు కావచ్చు, కేతుతో ఉండడం అనేది ఇంట్యూషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఇమాజినేటివ్ ప్లానెట్. కేతు ఎప్పుడైతే చంద్రుడు హౌస్లో 12th హౌస్లో ఉంటాడో, ఉదాహరణకి సింహలగ్నానికి 12th హౌస్లో, ఈ విధంగా ఉన్నప్పుడు కేతు ఇటువంటి ఇంట్యూషన్ని బాగా ప్రమోట్ చేస్తాడు, బాగా వృద్ధి చేస్తాడు. కాబట్టి ఇది చాలా మంచి కాంబినేషన్గా, ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ దుస్థానాల్లో ఉన్నప్పుడు కేతువు ఏ ప్లానెట్తో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ని అంచనా వేయాల్సి ఉంటుంది. దుస్థానాల్లో కేతు ఒక ప్లానెట్తో కలిసి ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్సే కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. ఏ విధమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది మనం ఆ నేచర్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రకేతువులు కలిసి 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది కొంత మానసిక సమస్యల్ని ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫారిన్ రిలేటెడ్ జాబ్స్కి చాలా బాగా సహాయపడుతుంది చంద్రకేతువుల యొక్క కలయిక 6th హౌస్లో. ఉదాహరణకి ఆ 6th హౌస్ కనుక చంద్రుడు ఇల్లయ్యి కుంభలగ్నానికి 6 చంద్రకేతువులు కనుక్కున్నట్టయితే ఫారిన్ రిలేటెడ్ జాబ్స్కి, ఫారిన్ కెరీర్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అలాగే కేతువు గురువుతో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు దుస్థానాల్లో. ఏ హౌస్లో అయినా సరే కేతువు గురువుతో కలిసి ఉన్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. 6th హౌస్లో కూడా కేతు గురువుతో కలిసి ధనయోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి చాలా ఉన్నత విలువలతో బతకడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కేతు కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్స్ మనం చూసినట్టయితే కుజ, శని, బుధ ఇటువంటి ప్లానెట్స్తో కేతు కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి బుధకేతుల కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఇది ఫినాన్షియల్ లాసెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇటువంటి వాటికి కారణమైనప్పటికీ పాజిటివ్ సైడ్ చూసినట్టయితే చాలా మంచి షార్ప్ ఇంటెలెక్ట్, అంటే చాలా పదునైనటువంటి మేధస్సు, అద్భుతమైనటువంటి తెలివితేటలు, చురుకైనటువంటి తెలివితేటలు ఇవన్నీ కలిగి ఉండడము, రీసెర్చ్ రంగంలో చాలా బాగా రాణించడము, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, శాటిలైట్స్, ఆస్ట్రానమీ వీటికి సంబంధించిన రంగాల్లో రీసెర్చ్ ఫీల్డ్లో చాలా అద్భుతాలు క్రియేట్ చేయగలగడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు బుధుడితో కలిసి. మంచి మ్యాథమెటిషియను, ఒక మంచి సైంటిస్టు, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు బుధుడితో కలిసి, ముఖ్యంగా ఈ దుస్థానంలో కనుక ఉన్నట్టయితే. అయితే అట్ ది సేమ్ టైం కొంత సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది బుధుడితో కేతువు కనుక కలిసి ఉన్నట్టయితే, అందులోనూ దుస్థానంలో. అయితే కేతు దుస్థానంలో ఉన్నప్పుడు 7th లార్డ్ కనుక కేతువుతో ఉన్నట్టయితే అది మ్యారిటల్ హ్యాపీనెస్ని చాలా ఎక్కువగా దెబ్బతీసేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, కానీ కేతు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది దుస్థానాల్లో ఉన్నటువంటి కేతు ప్రతి సందర్భంలో ప్రతిసారి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాడు కేతువు. ఉదాహరణకి 6th హౌస్లో 8th లార్డ్ లేదా 12th లార్డ్ ఉండి వారితో కేతు కనుక ఉన్నట్టయితే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి కేతువు తన మహాదశలో అద్భుతమైనటువంటి ఈ రాజయోగానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే 6th హౌస్లో కేతు ఉన్నప్పుడు 6th లార్డ్ 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న అది కూడా రాజయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. కాబట్టి వేరే మ్యాలిఫిక్ ప్లానెట్స్ లాగే రాహు కావచ్చు, కేతు కావచ్చు, దుస్థానాల్లో కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అయితే రాహు, కేతు ఈ 2 ప్లానెట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఛాయాగ్రహాలు కాబట్టి వారు ఉన్నటువంటి రాశ్యాధిపతి కనుక యోగంలో ఉన్నట్టయితే వీరు కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తారు. అలాగే జెమిని సిస్టంలో కనుక కేతు యోగదా గ్రహం అయినట్టయితే అంటే ఇక్కడ పరాశర యోగకారక గ్రహం వేరు, జైమిని యోగదా గ్రహం వేరు. కేతు కనుక యోగదా గ్రహం అయ్యి దుస్థానాల్లో ఉన్నా కానీ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు జాతకుడికి. అటువంటి వారు బిజినెస్లో సడన్ సక్సెస్, సడన్ నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఒక పాలిటిక్స్లో సడన్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఊహించిన స్థాయికి వెళ్ళడము, ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి చార్ట్లో చూసినట్టయితే ఆయనకి కేతు యోగదాక గ్రహం అయ్యి స్ట్రాంగ్గా ఉండడం, అలాగే కేతు మహాదశ రాగానే ఆయన చీఫ్ మినిస్టర్ కావడం కూడా జరిగింది.
ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కేతు ఇస్తాడు దుస్థానాల్లో ఉన్నప్పటికీ. అయితే ఆయన యొక్క చార్ట్లో యోగదా ప్లానెట్ 5th హౌస్లో ఉన్నాడు. ఆ 5th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ ఆ రాశ్యాధిపతి 12th హౌస్లో ఉన్నా కానీ యోగదా గ్రహం అయినందుకు ఆ యోగాన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన యొక్క చార్ట్లో. అయితే కేతువు ఎంతో కొంత ఒడిదుడుకుల్ని, స్ట్రగుల్ని కలిగిస్తూ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి ఆ సమస్యలు కూడా, ఆ స్ట్రగుల్స్ కూడా తన యొక్క సక్సెస్కి కారణమవుతాయని గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి దుస్థానాల్లో కేతు కేవలం మ్యాలిఫిక్ రిజల్ట్సే కాకుండా బెనిఫిక్ రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగా ఇచ్చేటువంటి ఒక ప్లానెట్. ఈ విధంగా కేతువును కూడా నిశ్చితంగా పరిశీలించి ప్లేస్మెంట్ని, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు అని ఒక అంచనా తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే జైమిని పద్ధతిలో కేతు ఏమైనా యోగద గ్రహం అయ్యాడా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే జైమిని రాజయోగంలో ఉన్న ప్లానెట్తో కేతు దుస్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఈ విధంగా కేతు యొక్క బిహేవియర్ని పరాశర, జైమిని 2 సిస్టమ్స్ ప్రకారం కూడా అనలైజ్ చేసి ఒక అంచనాకు రావడం అనేది మంచి పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.